ఏదైతే కలెక్టర్ల మీటింగ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి పాయింట్ పవన్ కళ్యాణ్కి సంబంధించి చర్చకు వచ్చింది. ఏంటంటే తను చంద్రబాబు గారి పట్ల ఎంత విధేయత ఉన్నది, ఎంత గౌరవం ఉంది అన్నటువంటి విషయాన్ని మరొకసారి ప్రకటించారు. అట్లాగే తను నేర్చుకునేటటువంటి దశలో ఉన్నానన్నటువంటి విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ చంద్రబాబు గారిని అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాకు గురువు, ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అంటూ పేర్కొన్నారు. అదే సందర్భంలో అమరావతిలో నిర్వహించినటువంటి ఈ ప్రధానంగా కలెక్టర్ల సమావేశం సందర్భంగా ఈ మాట చెప్పుకొచ్చారు. బలహీనమైన రాజ్యాంగం ఉన్న ప్రజల కోసం పనిచేసేవారు ఉంటే ఆ వ్యవస్థ బాగా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. నేర్చుకోవాలనుకునే తపనున్న తనలాంటి వాళ్ళందరికీ వ్యవస్థలు ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. చంద్రబాబు విజన్ను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. విభజన వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాం, అవమానాలు ఎదుర్కొన్నాం అని చెప్పుకొచ్చారు. సీఎం చెప్తున్న స్కిల్ సెన్సెస్కి సలహాలు సూచనలు అవసరమని వివరించారు. రాష్ట్రం వికసిస్తేనే భారత్ సూపర్ పవర్, 97% స్ట్రైక్ రేట్తో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అని జనసేనాన్ని గుర్తు చేశారు. ఈసారి అధికారంలోకి రాకపోయినా ప్రజాస్వామ్యంలో నిలబడి వ్యవస్థను బలోపేతం చేయాలనుకున్నట్టు చెప్పారు. తమది బాధ్యతాయుత ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో చెప్పేందుకు గత 5 ఏళ్లలో రాష్ట్రం ఉదాహరణగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో ఒకే రోజు 13,326 గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేశామని, గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అమలు చేస్తున్నట్టు చెప్పారు. పిఠాపురంలో లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నట్టు చెప్పారు. 2047 నాటికి భారత్ సూపర్ పవర్ కావాలంటే రాష్ట్రం వికసిత ఆంధ్రప్రదేశ్ కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పారు.